VS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల కబ్జా, ఆక్రమణలను కూల్చివేసిన దేవాదాయ శాఖ అధికారులు. చంద్రబాబు భజన మానండి, భక్తులపై శ్రద్ధ పెట్టండి. టీటీడీ చైర్మన్ కు మాజీ మంత్రి రోజా చురకలు. తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటాం, దేవాదాయ శాఖ మంత్రి ఆనం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశా, అరపైసా అవినీతి కూడా నేను చేయలేదు కేటీఆర్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో కూల్చివేతలు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి కూల్చివేతలు. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను కబ్జా చేశారు కొందరు. 4 ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్నాయి కూల్చివేతలు. ఈ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జేసీబీలతో అక్రమంగా వెలసిన షెడ్యూలను తొలగిస్తున్నారు అధికారుల బృందం. అనంత పద్మనాభ స్వామి ఆలయంకు సంబంధించిన భూమిగా గుర్తించారు అధికారులు. ఫైనల్ కాదు, మా మీద రాలేదని చెప్తున్నాడు. వాళ్ళ పట్టిస్తుంది, మాకు పట్టించదని చెప్తున్నాను. మాకు వేరు టోటల్ ప్రాపర్టీ ఎవిక్షన్ చేస్తున్నాము. రెండు పార్టీలు వచ్చారు, మేము పార్టీ సార్, మాదంతా స్టే ఉన్నది సార్. అర్థం మాదంతా స్టే ఉన్నప్పుడు గూల కొట్టడం సార్ కంటెంట్ అవుతుంది సార్. అది ఖచ్చితంగా. తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తొక్కిసలాటలో 6 మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి రోజా. ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన టీటీడీ చైర్మన్, ఉన్నత పోలీస్ అధికారులు తమ కింది సిబ్బందిపై నెపం నెట్టేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ ఘటనపై సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రోజా. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని
ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వికటం క్యూలెన్ తొక్కిసలాట ఘటనపై తమ సంతాపాన్ని తెలియజేశారని అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. విషాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి. మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టు కోసం పనిచేయలేదు. మంత్రిగా నేను కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. నేను 50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి కృషి చేశాను. అరపైసా అవినీతి కూడా నేను చేయలేదని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా
తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. ఆరా పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. తిరుపతి క్యూ లైన్ లో ఉన్న ఒక మహిళకు అస్వస్థతగా ఉంటే ఆమెను వైద్య సేవ కోసం ఆసుపత్రికి పంపడం కోసం అక్కడ ఉన్న ఒక పోలీస్ గేట్ తీయడంతో ఒక్కసారిగా అందరూ తోసుకురావడంతో తొక్కిసలాట జరిగి ఇప్పటి వరకు 6 మృతి చెందినట్టు తెలుస్తుంది. అందరూ 40 ఏళ్లకు పైబడిన వారు. అందులో ఒక మహిళ, 5 పురుషులు, మొత్తం 40 మంది క్షతగాత్రులు. అందులో 34 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. అందరూ కోలుకుంటున్నారు. వారంతా మాట్లాడుతున్నారని తెలిపారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్ గా లోపం కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను. నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు, ఎవరన్నా రావచ్చు తిరుమలకి, దర్శనకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరో రావచ్చు అని పెద్ద నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు గొడవ అవుతుందేమో అనేది నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులు పెడుతున్నామంటే మేము చూసుకుంటామండి అది ఇదని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరు అనేది ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్ర ఉండవండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది. అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. తొక్కిసలాట ఘటనపై ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు. గేట్ సడన్ గా తెరవడంతో 2,000 మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఉన్నారు. మిగతా వారు వైజాగ్, నర్సీపట్నానికి చెందిన వారుగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. గేట్ ఓపెన్ చేసినప్పుడు ఈ స్టాంపీడ్ అనేది చోటు చేసుకుంది. ఒకేసారి సుమారుగా ఒక 2,000-2,500 క్రౌడ్ గేట్ మీదకి రావడంతో ఒకరి మీద ఒకరు టాపుల్ అయిపోయి పడిపోయిన సందర్భంలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు
చెస్ట్ కంప్రెషన్ గురై అంటే అన్కాన్షియస్ అక్కడికి వెళ్ళారు. అండ్ యాజ్ సూన్ యాజ్ అంబులెన్స్ వచ్చి రుయాకి స్విమ్స్కి షిఫ్ట్ చేసినప్పుడు దే వర్ డిక్లేర్డ్ యాజ్ బ్రాడ్ డెడ్. బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో 5 people చనిపోయారు, ఒక 4 women అండ్ 1 male. వీళ్ళందరూ కూడా 35 years అబోవ్ ఉన్నారు. ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు, మిగతా వాళ్ళు వైజాగ్ నర్సీపట్నం వాసులు గుర్తించాము. వాళ్ళ బంధువులందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో 1 hourలో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంజరీస్ కూడా అరౌండ్ 35 peopleకి మైనర్ ఇంజరీస్ అయ్యాయి. సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు, చాలా మంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ కూడా ఓన్లీ 12 people అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెరీ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్. సో ఇప్పుడు అందరూ కూడా స్విమ్స్లో 12 మంది కూడా స్విమ్స్లోనే యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. విత్ ఇన్ 2 days few people will be discharged. కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కట్లు కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్షల మంది వస్తున్నారు. ముందుగానే తెలుసు భక్తులు ఎక్కువగా వస్తారనేసి అక్కడ తోపులాట్లు జరగడానికి పోలీసులు వైఫల్యం కనిపిస్తున్నారు. మరి ఎట్లా ముందుగా గెస్ట్ చేయలేక ఏమంటుంది? అన్ని ఏర్పాట్లు టీటీడీ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చేసుకోవడం జరిగింది. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఎవ్రీథింగ్ డిప్లాయ్ చేశారు. వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంగతులు లేవు. 2005 అన్ని ఏర్పాట్లు జరిగింది. ఒక దురదృష్ట సంఘటన వల్ల అది గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది. ఏదైతే వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్. అది త్వరలోనే గ్రౌండ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఆ హోల్డింగ్ ఏరియాలో బైరాగి పట్టట్లో సుమారుగా 2400 నుంచి 2500 మంది ఉన్నారు. అంత తక్కువ మందికే ఇట్లా తొక్కిస్తున్నారు. అదే వీఆర్ అనలైజింగ్ ద రీజన్స్. త్వరలోనే మీకు చెప్పాలి. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం టీటీడీ చైర్మన్ ప్రకటించే అవకాశం ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విచ్చేయన్ ఉన్నారండి. పేషెంట్స్ అందరూ కూడా పరామర్శించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చి కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. గురువారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలిసి రియా ఆసుపత్రి మార్చిని నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఓ రిటైర్డ్ పోలీస్ ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చేలా ఎక్స్ వేదికగా ఓ పోస్టును పెట్టారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ పాలనలో ప్రజల ప్రాణాలు కాపాడిన పోలీసుల జీవితాలకే భద్రత లేకుండా పోవడం సిగ్గుచేటని, రిటైర్డ్ పోలీసు ఉద్యోగి ఏఎస్ఐ సాదిక్ అలీ 8 నెలల నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నానని, ఇక ఆత్మహత్య శరణ్యమంటూ ఆవేదన చెందుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. మీ పాలన అన్ని వర్గాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా శాపంగా మారింది. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే రోజుల్లో వారిని మానసిక క్షోభకు గురి చేయడం హేయమైన చర్య. దాదాపు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని దుస్థితికి విశ్రాంత ఉద్యోగులను నెట్టడం శోచనీయమని విమర్శిస్తూ రిటైర్డ్ ఉద్యోగి పోస్టును ట్యాగ్ చేశారు. అందరికీ నా నమస్కారములు. నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనో 8 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు
8 నెలలకు గాను 8 రూపాయలు కూడా నాకు రాలేదు. నేను ముత్తూట్ హౌసింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను. మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు, వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు. వచ్చే పెన్షన్ కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే బతకడానికే సరిపోతుంది. 8 నెలలకు గాను 8 పైసలు రాని ఎడల నాకు గవర్నమెంట్ నుంచి ఆశ వదులుకొని ఇక పరమాత్మనికి కలిసిపోవాలని ఒకటే మార్గం ఉంది. నేను సస్తే గాని ఇచ్చేటట్లేదు గవర్నమెంట్. ఎవరికి అడిగినా గాని ఈ కుబేరు అంటున్నారు. మరి లక్ష్మీదేవి ఇవ్వాలనా, ఏం చేయాలి? ఇక రైతు కూడా చచ్చిపోతే అప్పటికప్పుడే 5 లక్షలు ఇస్తున్నారు. ఇక నేను సస్తే లోన్ మాఫ్ అయిపోతుంది, కొంతమంది టైం ఇస్తారు నా కొడుకు అని చెప్పి లాస్ట్కు అదే మార్గం ఎన్నుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ప్రియమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ గవర్నమెంట్ సర్వెంట్ల గురించి కానీ గవర్నమెంట్ సర్వెంట్ల ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ దిక్కు నుంచి కానీ ఏం కూడా మాట్లాడడం లేదు. దీనిపై విరక్తి చెంది సావే శరణము అని చెప్పి అనిపిస్తుంది. మంది ఫోన్లు చేసి ఎత్తకుండా ఉంటే ఇంటికాడికి వచ్చిపోతున్నారు. ఇంటికాడి వచ్చి నేను వేరే ఊర్లలో దాక్కొని తిరుగుతున్నా. ఈ పరిస్థితి వచ్చింది నాకు. ఎక్కడ తోయాక వీడియో చేసినా కాబట్టి నేను చనిపోతే నా కొడుకు పైసలు ఇస్తేనేమో తీసుకోండి, లేకపోతే నన్ను క్షమించండి అని అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నాను. నమస్కారములు అందరికీ. హైదరాబాద్ హోటల్ మ్యారియట్ లో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ 20 years ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రెషర్స్ పార్టీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సినీ నటుడు అశోక్ తదితరులు హాజరయ్యారు. సన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ లో నూతనంగా చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టూరిజం కోర్సులు భవిష్యత్తుకి బాటలు వేస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా టూరిజం పాలసీ తీసుకొచ్చిందని, విశాఖపట్నంలో బీచ్, అరకులోయ, కొండలు టూరిజం అభివృద్ధి చెందిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా టూరిజం పాలసీ తీసుకొచ్చిందని, విశాఖపట్నంలో బీచ్, అరకులోయ, కొండలు టూరిజం అభివృద్ధి చెందిన విధంగానే తెలంగాణలో టూరిజంను మరింత అభివృద్ధి చెందించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చినారు. గంటా శ్రీనివాసరావు గారు అన్నగారికి మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు. శ్రీకాంత్ గారికి, ఆశా గారికి, మిగతా క్యాంపస్ ఇన్ఛార్జెస్, ఇక్కడ విద్యార్థులు మెయిన్స్ నవాల్సిన స్టూడెంట్స్. ఎందుకంటే హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఎంటైర్ వరల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి అంశము. దీనికి వెళ్ళాలి, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ది సబ్జెక్ట్. కాబట్టి మీరు ఈ సన్ ఇన్స్టిట్యూషన్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ లో మీరు నూతనంగా అడ్మిషన్లు పొంది ఈరోజు వెల్కమ్ టు ఫ్రెషర్ పార్టీ చేసుకున్న సందర్భంగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మీ అందరూ కూడా, నేను కూడా ఒక 30 సంవత్సరాల కింద స్టూడెంట్ లీడర్ గా విద్యార్థులతో అనేక ఇష్యూస్ మాట్లాడడం. ఈరోజు మార్పు వచ్చింది సమాజంలో. విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వాలు కానీ లేదా విద్యా సంస్థలు అనేకమైనటువంటి నూతనమైనటువంటి అంశాలతోటి భవిష్యత్తులో ఏ విధంగా
జీవిత గమ్యాన్ని చేరాలనే ఆలోచనతో ఉండేటువంటి కోర్సు తీసుకొచ్చి అందులో ఈ విద్యా సంస్థ సన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.